నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీల. ముందుగా ముఖ్యాంశాలు. అల్లంపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటన. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు. పెంటపాడు గ్రామంలో శాంతి ర్యాలీ. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి పర్యటించారు. వెంకటరమణ సేవా చారిటబుల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో వెంకటరమణ సేవా చారిటబుల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి పరిశీలించారు. ఈ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 4 ఎకరాల్లో నూతనంగా నిర్మిస్తున్న హాస్పిటల్ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఫౌండర్ కొలనవాడ కృష్ణంరాజు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. అంటే నైట్ టైం ఉంటుంది, డే టైం ఈరోజు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు కొల్లంవాడ పెద్ద కృష్ణరాజు గారు మరియు వారి కుమారులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, రన్ చేస్తున్న హాస్పిటల్స్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్స్, రకరకాల స్పెషలిస్ట్ తీసుకొచ్చి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయం. చాలా మంది పేషెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కంటి ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, రకరకాల ఇష్యూస్ తో వచ్చి వారికి ఇక్కడ వారికి మంచి సర్వీసెస్ అందుతున్నాయి డాక్టర్స్ ద్వారా. అట్లాగే ఒకరోజు చూసి మందులు ఇచ్చి పంపించేయకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్ అన్ని కూడా రిహాబిలిటేషన్ అన్ని కూడా చాలా పకడ్బందీగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్, ఇక్కడ జరుగుతున్న ఈ యాక్టివిటీస్ కి స్థలం సరిపోవట్లేదని చెప్పి హైవే మీద ఇంకా 4 ఎకరాలు కూడా కొని వారి సేవలు అందించడం అంటే ఒక మానవత్వానికి నిదర్శనంగా వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఇట్లా సేవలు అందించాలని కోరుతూ వారికి భగవంతుడి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని చెప్పేసి వారు 2 నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్కి చేసిన సేవా కార్యక్రమాలు తెలుసుకుని మన కలెక్టర్ గారు నాగరాణి గారు ఈ హాస్పిటల్ చూడాలని, మీరు ఏం చేస్తున్నారు అన్ని 1 by 1 అన్ని చూసి నేను వెళ్తానని చెప్పి ఈరోజు మన హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వచ్చి అన్ని కూడా చూసి ఆవిడ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతలాగా పల్లెటూరులో ఇంత వైద్యం చేయటం ఎన్ని రకాలుగానే అని చెప్పి ఆవిడ చాలా ఆనందపడ్డారు. అలాగే మనకి ప్రతిరోజు ఈ హాస్పిటల్ పొద్దుట 8 కానీ సాయంత్రం హాస్పిటల్ దాకా ఉంటుంది, సాయంత్రం 8 దాకా ఉంటుంది. ప్రతి లక్షవరాలో 10 మంది స్పెషలిస్టులు ఉంటారు. అలాగే డెంటల్ హాస్పిటల్, కంటి హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఉచిత ఫిజియోథెరపీ సెంటర్. ఇవాళ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఏంటంటే అసలు మంచం మీద ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నడిచేలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా 30-40 మందిని మేము ఇక్కడ చూపించడం జరిగింది. ఆవిడకి ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఎంతో వెనకాల వాళ్ళ తాలూకు తీసుకొచ్చి ఎంతో ఇంట్రెస్ట్ గా 3 నెలలు, 4 నెలలు, 9 నెలలు కూడా తీసుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళకి లైఫ్ కల్పించిన వాళ్ళకి వెనకాల తీసుకొచ్చడం, సన్మానించడం జరిగింది. అలాగే మనకి ఫిజియోథెరపీ వల్ల చాలా ఇక్కడ ఎంతో మంది ఇక్కడ బాగుపడుతున్నారు. అది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే మనకి ఉచితంగా మనకి భోజనం అంటే నారాయణ సేవ ఎంతమంది వచ్చినా మనం ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన రోగులకి కానీ, పేషెంట్లకు కానీ, ఎవరికైనా పొద్దుట 11 గంటల కానీ 2 వరకు ఎంతమంది వచ్చినా సరే మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆపరేషన్ థియేటర్ అంటే డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ అని హైదరాబాద్ నుంచి వస్తారు. రేపు 29వ తారీఖు, 30వ తారీఖు ఇక్కడే ఉంటారు ఆయన.
అంటే కాలు తిమ్మిళ్ళు అరకాల పోట్లకి సంబంధించి ఆయన 2 రకాల టెస్టులు చేస్తారు. దానికి సంబంధించి మెడిసిన్ కూడా అక్కడ తగ్గిపోద్ది. మొన్న 15 మందికి ఆపరేషన్లు జరుగుతాయి. ఫ్రీగా ఇక్కడ ఉచితంగానే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అంటే కాలు ఏళ్ళ మీద శుక్రనాలు కుండిపడి తగ్గదు, గ్యాంగ్రీన్ అంటారు, వాటికి ఆపరేషన్ జరుగుతాయి 15 మందికి ఉచితంగానే. అలాగే రేపు ఆదివారం అంటే 24వ తారీఖు తీగల రమేష్ గారు న్యూరో సర్జన్ ఆయన కూడా వస్తున్నారు. అలాగే మనకి ప్రతి బుధవారం గ్యాస్ట్రాంటాలజీ వస్తాడు. అలాగే 4 లక్షల వరకు 10 మంది స్పెషలిస్ట్ అవుతారు. ఇవన్నీ కూడా శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ సుమారు 2015లో ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఒకదాన్ని ఎలా పెంచుకుంటా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాం. తొందరలో 100 పడకల హాస్పిటల్ ఎన్ని కట్టాలనే తలంతోటి హైవే మీద స్థలం తీసుకుని తొందరలో అక్కడ ఎన్ని కట్టడం జరుగుతుంది. ఒక వెంకటరమణ టెంపుల్, అలాగే వృద్ధులకు ఆనంద నిలయం, అలాగే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా మనం తయారు చేసి ఇలాగా 4 ఆధ్యాత్మిక వైద్య ఉపాధి సేవ 4 ఒకే చోట ఉండేలాగా మేము ప్లాన్ చేసి సైట్ తీసుకుంటాం జరిగింది. 4 ఎకరాలన్నర హైవే నుంచి మా ఆలంపర్తి రోడ్డుకు ఉంది. తొందరలో అది మొదలెట్టి అక్కడ కూడా ఇలాంటి సేవలు అక్కడ మొదలెట్టి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. మానవతా పెంటపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ శాంతి ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎస్టీవీఎన్ హై స్కూల్ నుంచి పెంటపాడు సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి పెంటపాడు ప్రధాన సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. మానవతా జిల్లా అధ్యక్షులు కండేపు సూర్యనారాయణ మాట్లాడుతూ 2004లో స్థాపించబడిన మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో విస్తరించి 80,000 మంది సభ్యత్వం కలిగిన ఏకైక సంస్థ అని తెలిపారు. జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ ద్వారా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మానవతా సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపచేయనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు, విద్యార్థులు, పోస్ట్ బేసిక్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెంటపాడు మండలం మానవతా వారిచే శాంతి ర్యాలీ కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కండెపు సూర్యనారాయణ గారు విచ్చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ర్యాలీలో దాదాపుగా 150 మంది విద్యార్థులు, పోస్ట్ బేసిక్ స్కూళ్ళు, ఎస్టీవీఎన్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొనడం విశేషం. మరి మానవతా సంస్థ కొరకు వివరించాలి అంటే 2004 సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు మహనీయులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి యొక్క మస్తిష్కంలో మెరిసినటువంటి మెరిపే ఇవాళ ఈ మానవతా సంస్థ రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ 165 మండలాల్లో 80,000 మంది సేవా సైనికులతో అహర్నిశలు సేవ చేయాలనేటువంటి గొప్ప సంకల్ప భావనతో ముందుకు సాగుతున్నటువంటి ఏకైక సంస్థ మా మానవతా సంస్థని మేము సగర్వంగా మనవి చేసుకుంటున్నాం. మిత్రులారా, కష్టకాలంలో ఉండేటువంటి వ్యక్తిని వేలాది కన్నీటి బొట్టులలో ఒక కన్నీటి బొట్టినన్న ఆపితే అది మానవతా ధర్మం. అదేవిధంగా శాంతి స్థాపన కొరకు మానవతా అహర్నిశలు కృషి చేస్తుంది. ఇవాళ మానవత అనే దానికి అర్థం ఏమిటంటే మొన్న మనం మానవత్వపు దినోత్సవాన్ని జరిపించుకున్నాం 19వ తారీఖున. అంటే మానవుడుగా ఉండకుండా రాక్షస ప్రవృత్తితో మెలిగేటువంటి ఇవాళ ఈ పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి దీనికి కారణం శాంతి లోపించడం అని మానవత గుర్తించి 2004 సంవత్సరంలోనే శాంతి స్థాపన ముఖ్యోద్దేశంతో మరి శాంతి జీవనం కావాలి, ప్రతి మనిషికి శాంతి జీవనం ఉండినప్పుడే ఉత్తమమైనటువంటి సమాజం నిర్మాణం కాబడుతుందని మరి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా మానవతా సంస్థ నెలకొల్పబడింది. ఈ కార్యక్రమానికి అనేక మంది చేయూతనిచ్చినటువంటి మరి మహనీయులు ఎంతోమంది ఆర్థికంగాను మరి వారి యొక్క కార్యకలాపాలను కూడా మానుకొని ఇవాళ సేవాభావంతో ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ మానవతా సంస్థ. మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు కానివ్వండి, అదేవిధంగా పెద్దలకు కానివ్వండి, మానవతా తరఫున ఈ
పెంటపాడు మండలం విద్యార్థులు మరియు మా మానవతా టీం మోహన్ రావు టీం అందరికి కూడా మానవతా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు ఆవిర్భావ దినోత్సవం, దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులతోటి. మరి మానవత అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే కాదు, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఒక ఆశయం కూడా ఉంది. అందులో భాగంగా ప్రపంచ శాంతి కోరుతూ ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ మానవత పెంటపాడు మండలం ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ శాంతి ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏం చేసినటువంటి మరి కండేపు సూర్యనారాయణ గారికి వందనాలు తెలియపరచు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క మానవతా ధ్యేయం మరి ఏదైనా ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం అనేటువంటిది మరి ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా, అలాగనే మరి వారి యొక్క కన్నీటి బొట్టులో ఒక కన్నీటి బొట్టును ఆఫ్ చేయడమైన మా యొక్క ఉద్దేశంగా ఉన్నది. భారతీయ సంస్కృతి ఆస్తి యోగా అని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను ప్రారంభించారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యోగా ట్రైనర్లు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి ఆస్తి యోగా అని ఆధ్యాత్మికత కోసం ఆరోగ్యం ఉద్దేశం ఏదైనా యోగా అందరినీ ఆదరిస్తుందని గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. యోగాను అలవాటు చేసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చునని, ప్రశాంతతకు దగ్గరగా ఉండవచ్చునని ఆయన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దకృష్ణంరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సరిచేస్తూ మొన్న షాప్ బాడీ వేరే కార్యక్రమంలో ఉండబట్టి లేట్గా అటెండ్ అయ్యారు. మా ప్లేట్ తింటారా? తినేవాళ్ళంటే తినేవాళ్ళు వద్దండి, తినేవాళ్ళనా తినేవాళ్ళు వద్దా? యోగా అనేది ఒక డిసిప్లిన్ తో కూడుకున్న కార్యక్రమం. యోగా అనేది సమాజంలో ఎలా డిసిప్లిన్ గా ఉండాలనేది నేర్పిస్తే, యోగాసనాలు అనేది ఎలా ఆరోగ్యవంతంగా ఉండాలనేది నేర్పిస్తుంది. ఈ రెండు కంపల్సరీ విద్యార్థి లోకంలో మీరు ప్రవేశపెడితే రేపొద్దున జీవితం ఆనందంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏంటంటే యోగా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతిగా, ఒక ప్లాన్గా మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుంటూ మంచి ఆహారాన్ని భుజిస్తూ ఈ చిన్నతనం నుండి, అంటే ఇప్పుడు మేడం గారు సరస్వతి విద్యాలయం ఎందుకు స్థాపించామనేది ఒక చిన్న వివరణ ఇచ్చారు. అంటే రూరల్ ఏరియాస్ లో టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ మంచి లెవెల్కి తీసుకెళ్ళడం కోసం, మంచి విద్యాభ్యాసాలు అందించడం కోసం సరస్వతి కార్యాలయం ఈ స్కూల్ స్థాపించడం చాలా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. ఏంటంటే అలాగే టౌన్స్ లో కూడా ఏమన్నా మేడం రూరల్ టౌన్స్ లో ఉన్న వాళ్ళు కూడా టాలెంటెడ్ పర్సన్ జాయిన్ చేసుకుంటారండి, థ్యాంక్ యూ అండి. అంటే మేము చాలా టౌన్ లోనే సబ్ ఏరియాస్ లో తిరుగుతూ ఉంటాం కనుక ఎక్కడ నాకు కొంచెం మంచి టాలెంటెడ్ విద్యార్థులు ఉంటే వాళ్ళకి సైజ్ చేసి ఇక్కడ పంపిస్తాం. వాళ్ళు కూడా మంచి విద్యాబుద్ధులు అందిస్తే మీ పేరు శ్రీకాలం చెప్పుకుంటారు. వాళ్ళు కూడా పేదరికాన్ని బయటికి తీసుకురావాలంటే విద్య ఒకటే మార్గం. అలాగే రెండోది ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఇప్పుడు మన ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది. అంటే మన సీఎం గారు అయితేనో, రాష్ట్రంలో సీఎం గారు, స్టేట్ లో మన ప్రధానమంత్రి గారు కూడా యోగా కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఒక షెడ్యూల్ ప్రకటించే షెడ్యూల్ ప్రకారం యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి మన కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే ఈ యోగా టీచర్స్ రామకృష్ణ గారు, మాధవరావు గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చేసిన
టీచర్స్ గురువులందరూ కూడా నాకు పరిచయం, అలాగే జడ్జిలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి, అంటే ఒక పట్టణ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయికి, స్టేట్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరికీ శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా మంచి యోగా కార్యక్రమాలు నేర్చుకుని మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనకి మంచి విద్యార్థులు కూడా ఒప్పుతాయి. మన సమాజంలో మనం ఎంత గౌరవంగా, మర్యాదగా, ఒక పద్ధతిగా నడిచే అలవాటు కూడా మనకు ఒప్పుతాయి. దాంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఏం తీసుకోవాలనేది యోగా కార్యక్రమంలో ఉన్నది కనుక యోగాని ప్రతి ఒక్కరు కూడా అలవరించి మంచి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగం పట్టాభి వర్ధంతి వేడుకలను సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో తన నివాసం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. బిడ్డల ఎదుగుదలకు తల్లిదండ్రులు పడే కష్టాలు మరువులేనివని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. సింగం పట్టాభి కౌన్సిలర్ గా అందించిన సేవలు మరువులేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జగన్, కృష్ణ, త్రిమూర్తులు పాల్గొన్నారు. కొంచెం బుజ్జి ఎలా ఉండదు మనకి. ఇలాంటి గ్యారెంటీ ఓకే. అటోనం గురు అటో ఫ్రూట్స్ తీసుకుంటారేమో కవర్లో, అందుకే కవర్లో ఫ్రూట్స్ ఇవ్వండి. ఓకే అండి. అలాగే వస్తారు, నాకు ఇచ్చింది అమ్మ తీసుకుని అలా వెళ్ళిపోండి అమ్మ కవర్లో అన్నా అన్నా అయితే అక్క ఎలా చూడండి ఇద్దరు అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత గిరిజనరత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అలాగే 1980వ సంవత్సరం నుంచి కూడా ఆయన కాలం చేసే వరకు కూడా దాదాపు 35 సంవత్సరములు స్వచ్ఛమైన నీతివంతమైన రాజకీయాలు చేస్తూ, అలాగే ఈ తాడేపల్లిగూడెం పుర ప్రజల అండదండలతోటి, వారి ఆశీస్సులతోటి దాదాపు 15 సంవత్సరములు మున్సిపల్ కౌన్సిలర్గా చేస్తూ తాము కుటుంబ సభ్యుల ద్వారా ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఈ సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు ఎన్నో విధాలుగా ఉచిత విద్య విషయంలో కావచ్చు, ఉచిత అన్నదానం, పేదలకు ఉచితంగా బట్టలు, పిల్లలకు చదువులు, ఎన్నో కుటుంబాలకి అండదండలుగా, అలాగే మొక్కలు పంపిణీ చేసి తాడేపల్లిగూడెం ప్రగతికి సోపానంగా ముందుకెళ్ళి ఒక నీతివంతమైన రాజకీయాలు చేసిన సింగం పట్టాభి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరం మేము ఇక్కడ జరుపుకోవడం, వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, వారు మా మధ్య భౌతికంగా లేకపోయినా వారి ఆత్మ ఎప్పుడూ కూడా
మాయందు, ఈ తాడేపల్లిగూడెం ప్రజలందు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందు కూడా ఉంటుందని చెప్పి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో గత 15 సంవత్సరాలుగా 3 తరములుగా ఒక కౌన్సిలర్గా చేసి సింగం పట్టాభి గారు మరణించారు. ఒక సంవత్సర కాలంలో మరణించిన సందర్భంగా ఈరోజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. వారు సింగం పట్టాభి గారు పేరున ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా వారికి ఏవైతే వసతులు కావాలో అంటే అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం మొదలుగా అన్నీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం, పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవడం. అలాగే ఆయన కౌన్సిలర్గా 15 సంవత్సరాల పాలనలో కూడా గొప్ప గొప్ప నాయకుల దగ్గర పనిచేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా ఈరోజు ఈ స్టేట్లోనే చిరకాలం ఆయన నిలిచి ఉన్నారు. కనుక ఆ ట్రస్ట్ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసి నా చేతుల మీదుగా ఈ పండ్లు పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సింగం పట్టాభి గారికి శాంతికి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి సింగం పట్టాభి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే సాయంకాలం వృద్ధాశ్రమంలో భోజనాలు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వస్త్రదానం, అలాగే పళ్ళు దానం కూడా చేయవలసింది. అదేవిధంగా మా నాన్నగారు మాకు నేర్పించిన ఒకటే, ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా పనిచేయాలని చెప్పారు. అదేవిధంగా ఆయన గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక గుడి విషయంలో కానివ్వండి, బడి విషయంలో కానివ్వండి, అలాగే పిల్లల విషయంలో కానివ్వండి, మా ఏపీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం సేవా రత్నంలో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నాన్నగారి పేరు మీద. అలాంటి సేవా కార్యక్రమాలు మా నాన్నగారు లేకపోయినా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆయనకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అవసరం అయితే కనుక ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంకి ముందే ఉండి చేసే వ్యక్తి ఆయన కడుపును మేము పుట్టినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాం. ఎంతోమంది కనపడిన భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. కనపడిన భగవంతుడి కన్నా కూడా మన కని పెంచినటువంటి మన తల్లిదండ్రులే ముందు భగవంతుల కింద ప్రార్థిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ఈ ప్రథమ వర్ధంతే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారికి ఇలాగే వర్ధం జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే కనుక గత 1996 నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉంటూ ఈలు సత్యనారాయణ టైంలోని కౌన్సిలర్గా ఒక 3వ వార్డులో కౌన్సిలర్గా పనిచేస్తూ ఆనాటి నుంచి గత 3 సార్లు ఏకెన్నికంగా వాడకుండా కూడా ఆయన 3 సార్లు కూడా ఏకెన్నికంగా గెలవడం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎంతో ఇవన్నీ తెచ్చినటువంటి మా సింగం పట్టాభి వంటి మా నాన్నగారికి నిజంగా మాకు చాలా గర్వపడుతూ ఉన్నాం. ఒక నీతి నిజాయితీ కూడిన రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా అమ్మ బాబు అనుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఆయన తర్వాత నేను కౌన్సిలర్గా చేశానంటే కనుక మా నాన్నగారు నాకు చాలా స్ఫూర్తి నేర్పారు. నాకు ఆయన స్ఫూర్తితోనే నేను ముందుకు వచ్చి 2014లో కౌన్సిలర్గా అయ్యానంటే కనుక నిజంగా మా నాన్నగారు స్ఫూర్తితోనే ఇది ఇలా నిలబెట్టుకుంటామని చెప్పేసి మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా నాన్నగారి పేరు మీద సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా మేమంతా కూడా దేనికి సేవకి ముందుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. జోహార్ సింగం పట్టాభి గారికి, జోహార్ సింగం పట్టాభి గారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. నమస్కారం.